మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ సోషల్ నుండి 8వ తరగతి ఇది 12వ వీడియో అండి. ర్యాపిడ్ రివిజన్గా ఇందులో 30 బిట్లతో ర్యాపిడ్ రివిజన్గా చాలా వాల్యుబుల్ బిట్స్ అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ని దాఖలు చేయనిది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పోలీసులు. రెండవదండి, ప్రతి ఒక్క నిందితుడు ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ఉంది అని తెలుపుతున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అధికరణం 22. పేదరికం లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడైనా కూడా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయ బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని తెలుపుతున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ అధికరణం 39A. అధికరణం 39A. నాలుగవదండి, న్యాయస్థానంలో నిందితుల పక్షాన వాదించే న్యాయవాది ఎవరు? ఆన్సర్ డిఫెన్స్ లాయర్. ఐదవదండి, నేరానికి సంబంధించినటువంటి ఫిర్యాదులను పరిశోధించడం వీరి యొక్క ముఖ్య విధి? పోలీసులు. ఒక వ్యక్తి దోష నిర్దోష అని నిర్ధారించినది? ఆన్సర్ ఆప్షన్ 3 న్యాయమూర్తి. నేర చట్టం కింద అరెస్టు కాబడినటువంటి ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చు రాజ్యాంగ నిబంధన ఏది? అధికరణం 22. రాజ్యాంగ నిబంధన ప్రకారం అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచుటకు గరిష్ట కాలపరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 24 గంటలు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేవలం ప్రశ్నించుటకు ఈ క్రింది వారిని పోలీస్ స్టేషన్కి పిలువరాదు. ఆన్సర్ 15 సంవత్సరాల లోపు బాలలు మహిళలను అయితే ఈ యొక్క పోలీస్ స్టేషన్కి పిలవరాదండి. 10వది, ఏ వ్యక్తినైనా అరెస్టు చేయనప్పుడు అనుసరించవలసినటువంటి నిర్దిష్ట నియమాలు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను ఈ క్రింది విధంగా వ్యవహరిస్తారు? ఆన్సర్ డిడి బసు మార్గదర్శకాలు అంటారండి. 11వది, ఈ క్రింది రాజ్యాంగ ప్రకరణములు సరిగ్గా జతపరచము? ఆన్సర్ ఆప్షన్ 3 అండి 1B. ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు. ఆర్టికల్ 22 అనేది అరెస్ట్ కాబడిన యొక్క వ్యక్తుల యొక్క హక్కులను తెలియజేసినది. ఆర్టికల్ 39A అనేది పేదవారికి న్యాయ సహాయం చేయడం. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వానిలో పోలీసుల విధి కానిది ఏమిటి? నిందితులను దోషులుగా లేదా నిర్దోషులుగా నిర్ధారించే విధి పోలీసులది కాదండి. సో వాళ్ళ యొక్క విధులు ఏమిటంటే నేరానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు పరిశోధించడం, సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ని దాఖలు చేయడము, అరెస్టు చేయనప్పుడు పోలీసులు ఎవరిని హింసించడం, కొట్టడం వంటివి చేయకూడదు. 13వది, రాజ్యాంగంలోని 22వ అధికరణం హామీ ఇస్తున్నటువంటి ప్రాథమిక హక్కులు గుర్తించము? ఆన్సర్ ఆప్షన్ A అరెస్టు చేయుటకు గల కారణాలు. అరెస్టు చేయుటకు గల కారణాలు మొత్తం అన్నీ వస్తున్నాయండి. B అరెస్టు చేయబడిన 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. 15 సంవత్సరాల లోపు బాలలను మహిళలను కేవలం ప్రశ్నించుటకు పోలీస్ స్టేషన్కి అయితే పిలవరాదండి. అరెస్టు లేక నిర్బంధించినప్పుడు హింసకు గురి కాకుండా ఉండే హక్కును కూడా ఈ యొక్క ప్రాథమిక హక్కుగా 22వ అధికరణంలో పొందుపరిచారండి. 14వదండి, క్రింది వానిలో డీకే బసు మార్గదర్శకాలలో అంశం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అనేది ఈ యొక్క డీకే బసు మార్గదర్శకాలలో లేదండి. మరి ఏమేమి ఉన్నాయో చూద్దాము. అరెస్టు విచారణ చేపట్టే సమయంలో పోలీసు అధికారి పేరు, హోదా తెలియచేయు గుర్తింపు కార్డులు అయితే కలిగి ఉండాలండి. అరెస్టు సమయంలో అరెస్టుకు సంబంధించినట్టు మెమోని అయితే జారీ చేయాలి. అరెస్టు చేయబడినటువంటి వ్యక్తి సంబంధిత సమాచారాన్ని తన బంధువులకు లేదా స్నేహితులకు తెలియజేసుకునే హక్కును కలిగి అయితే ఉండాలండి. 15వదండి, డీకే బసు మార్గదర్శకాల ప్రకారము ఏ వ్యక్తినైనా
అరెస్టు చేయనప్పుడు, నిర్బంధించినప్పుడు అనుసరించవలసినటువంటి విధానాలను గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిసిడీలు మొత్తం కూడా సరైనవేనండి. అరెస్టు చేసిన తేదీ, సమయమును పొందుపరుస్తూ మెమోను సిద్ధం చేయాలి. అరెస్టును కనీసం ఒక సాక్షి అయినా ధృవీకరించాలి. అరెస్టు మెమోపై అరెస్టు కాబడిన వ్యక్తి చేత కౌంటర్ సంతకం చేయించాలి. అరెస్టు కాబడిన వ్యక్తి తన బంధువు లేదా స్నేహితుడు లేదా శ్రేయోభిలాషకి తెలియజేసే హక్కు అయితే ఉంటుందండి. 16వది ఆదివాసీలు అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ మూలవాసులు అని అర్థం అండి. ఆదివాసీలకు అనే పదానికి అర్థము మూలవాసులు. 17వది భారతదేశ జనాభాలో ఆదివాసీ జనాభా శాతం సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 8% ఉంటుందండి ఆదివాసీల జనాభా. భారతదేశంలో గల వివిధ ఆదివాసీ జాతుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 500. ఆదివాసీల జాతుల సంఖ్య 500. 60 రకాల విభిన్న ఆదివాసీ తెగలకు నిలయంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఒడిస్సా. 20వది భారత ప్రభుత్వం వివిధ అంగీకార పత్రాలలో ఆదివాసీ పదానికి బదులుగా ఉపయోగించే పదం ఏమిటి? ఆన్సర్ షెడ్యూల్ తెగలు. ఆదివాసీ బదులుగా షెడ్యూల్ తెగలు అని ఉపయోగిస్తున్నారండి. జగన్నాథుని ఆరాధన ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఒడిస్సా, పూరి జగన్నాథుడు అండి. మరి శక్తి తాంత్రిక సాంప్రదాయాలు వాడుకలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి? ఆన్సర్ బెంగాల్, అసోం. శక్తి తాంత్రిక సాంప్రదాయాలు. 23వది గిరిజనులకు గల మరో పేరు ఏమిటి? ఆదివాసీలు అని పిలుస్తుంటారండి. గిరిజనులకు ఉన్నటువంటి మరో పేరు ఆదివాసీలు. ఈ క్రింది గిరిజన భాషలలో అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాష ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి వాటిలో అండి. ఆన్సర్ ఆప్షన్ 2 సందాలి. 25వది ఈ క్రింది గిరిజన భాష ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లలో మ్యాగజైన్లతో సహా గణనీయమైనటువంటి సంఖ్యలో ప్రచురణలనైతే కలిగి ఉంది. ఆన్సర్ సందాలి. 26వది క్రింది ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలలో ఆదివాసీ ప్రాంతాలలో గలవి ఏమిటి? ఆన్సర్ బొకారో, బెలాయ్, జంషెడ్పూర్, రూర్కెలా. ఇవన్నీ కూడా ఖనిజ పారిశ్రామిక కేంద్రాలలో ఆదివాసీ ప్రాంతాలలో అయితే ఉన్నాయండి. 27వది ఆదివాసీల గురించి సరికాని వాక్యం గుర్తించుము. ఇక్కడ ఆదివాసీల వాటా ఎంత అని అడుగుతున్నాడండి. ఇది 8% అని ఇందాకే చెప్పుకోవడం జరిగింది. ఇది సరైనది కాదండి. ఆదివాసీలు అనే పదానికి సరైన అర్థము మూలవాసులు. గిరిజనులను ఆదివాసీలు అని కూడా పిలుస్తుంటారండి. భారత ప్రభుత్వం వివిధ అధికార పత్రాలలో ఆదివాసీ బదులుగా షెడ్యూల్ తెగలు అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. 28వది భారతదేశంలో ఆదివాసీల గురించి సరికానిది ఏమిటి? మరి ఆదివాసీ సమాజాలలో వర్గ భేదాలు అనేది చాలా అధికంగా ఉంటాయి అనేది సరికానిదండి. మరి సరైన చూద్దామండి. భారతదేశంలో రమారమి 500 విభిన్న ఆదివాసీ జాతులు ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోనే దాదాపు 60 విభిన్న జాతులు ఉన్నటువంటి ఆదివాసీ సమూహాలు ఉన్నాయి. ఆదివాసీలు అనేక గిరిజన మతాలు అయితే ఆచరిస్తున్నారండి. ఇవన్నీ కూడా సరైనవేనండి. 29వది ఈ క్రింది రాష్ట్రాలలో ఆదివాసీల జనాభా అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలను అయితే గుర్తించము. ఆన్సర్ ఇవన్నింటిలో కూడా ABCDEF ఇవన్నింటిలో కూడా ఈ యొక్క ఆదివాసీల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలండి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఈ యొక్క ఆదివాసీలు లేదంటే గిరిజనులు అనే వాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారండి. మరి మిత్రులందరూ కూడా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరిచ్చే లైక్, కామెంటు నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాల్యుబుల్ బహుమానాలు కూడా. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. ఆదివాసీల మతం గురించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 19వ శతాబ్దంలో ఆదివాసీలు పెద్ద ఎత్తున బౌద్ధ మతంలోకి మారారు
అనేది సరికానిదండి. మరి సరైనవి చూద్దామండి. గిరిజన మతాలు, సాంప్రదాయ ఇస్లాం, హిందూ, క్రైస్తవ మతాలకు భిన్నంగా అయితే ఉంటుందండి గిరిజన మతాలు అనేవి. వీరి మతంలో ప్రధాన అంశాలు ఏంటంటే పితృదేవతారాధన, గ్రామశక్తుల ఆరాధన, పర్వతారాధన, నదీ ఆరాధన, జంతువుల ఆరాధన. మరి ఆదివాసీల శాక్తము, బౌద్ధము, వైష్ణవం, భక్తి, క్రైస్తవ మతాలచే ప్రభావితమయ్యారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.